ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో నర్సారెడ్డి గారు చేసిన ఆరోపణలు నిన్న మొన్న వచ్చిన టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళతోటి ఆరోపణలు చేసుకుంటూ పార్టీని బస్టు పట్టిస్తున్నాడు. ఆయన కాంగ్రెస్ను గజ్వేల్లా లేకుండా చేయడమే నర్సారెడ్డి గారి ఉద్దేశం. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటూ కార్యకర్తలు అయోమయం చేస్తూ అందరి గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఏ మండలంలో కూడా అయోమయం స్థితికి తెచ్చిండు. ఆయనకు డబ్బులతోటే పని, కానీ కార్యకర్తలను బలిపశువు చేసుకుంటూ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ వాళ్ళకు అమ్ముడు పోతూ ఈరోజు కూడా నర్సారెడ్డి కాంగ్రెస్ మీద ప్రేమతోటి ఈరోజు గాంధీ భవన్కు రాలేదు. ఆయన కేసీఆర్ తోటి ఒక కుమ్ముకయ్యి ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేద్దామని ఆయన కంకణం కట్టుకున్నాడు. కాబట్టి మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేయనియ్యము. 10 ఏళ్ళు మేము టీఆర్ఎస్ పార్టీలో కష్టాలు అనుభవించి 10 ఏళ్ళు కేసులు తిరిగి అయ్యా అని ఈయన గజ్వేల్ టికెట్ తీసుకుపోయి ఈయనని ఓడిపోతే ఇన్ఛార్జిగా చేస్తే ఆ రోజు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక నిమ్మలం లేని కార్యకర్తలంగా మేము గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మిగిలిపోయినాము. కాంగ్రెస్ గెలిచిన సంది నర్సారెడ్డి తోటి ఇదే జరుగుతున్నది. పెద్దలు దీన్ని గమనించి దీన్ని ఒక ఇదికి తెచ్చి మాకు కొత్త ఇన్ఛార్జిని నియమిస్తే గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఇదవుతుంది. కాబట్టి పెద్దలను సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారిని కూడా అందరినీ కూడా మేము కోరుతున్నాం ఒకటే, ప్రతి ఒక్క పదవికి పైసలు తీసుకొని నర్సారెడ్డి ఏ పదవి ఇవ్వలే. నాకు కూడా 20 లక్షలు తీసుకొని ఇంకా 10 లక్షలు ఇవ్వాలి. నేను ఏమంటున్నా, వాళ్ళ వీళ్ళని ఎందుకు నర్సారెడ్డి నువ్వు కార్యకర్తలను ఇబ్బంది పెట్టకు. నేను నిన్ను అంటున్నా, నేను తిట్టినా నువ్వు నేను మీడియా ముందు కూర్చుందాం. నేను అన్నది అబద్ధం అయితే నువ్వు ఏదంటే అది మీడియా ముందు చెప్తున్నా. ఈరోజు కూడా నేను మొన్న మాట్లాడింది కాదు, ఈరోజు కూడా గాంధీ భవన్ ముందు చెప్తున్నా. నేను చేసిన అన్ని ప్రూఫ్ నిరూపిస్తా అని చెప్తున్నా నీకు. నేను ఏదొక్కటి కూడా నేను అబద్ధం చెప్పలే. ఈరోజు మాకు ఒక్కటే బాధ, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో లేకున్నా కార్యకర్తలము, మేము మండల పార్టీ అధ్యక్షులము, పార్టీని నడిపించినాము. నువ్వు ఏ రోజు ఒక కార్యకర్తను దగ్గర పిలిచి దగ్గర తీయలే. నువ్వు ఆ రోజు టీఆర్ఎస్ కమ్ముడు పోయినావు. ఈరోజు కూడా నువ్వు హరీష్ రావు తోటి, కేసీఆర్ తోటి కుమ్ముకయ్యి గజ్వేల్ను నాశనం చేద్దామనే కంకణం కట్టుకున్నావు, కానీ వేరే కంకణం కట్టుకోలే. ఇలా మంచిగా ఉన్న కార్యకర్తలను నువ్వు మల్లారెడ్డి నాను. నేను వాస్తవం మాట్లాడుతున్నా. ఎవరు చెప్పినా నేను వాస్తవమే మాట్లాడుతున్నా. నర్సారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా కూడా నువ్వు గజ్వేల్ను నాశనం చేద్దామని చూస్తే ఈ రోజు వరకు కూడా మేము 2 సంవత్సరాల సంధి గాంధీ భవన్ చుట్టే తిరుగుతున్నాం. ఆయన గురించి ఇంకా కూడా మేము తిరుగుతూనే ఉంటాము. ఇంకా నిన్ను సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము కాలికి బట్ట కట్టుకొని తిరుగుతాం గాంధీ భవన్కి అని చెప్తున్నాం. నువ్వు పోతేనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నువ్వు ఉంటే కాంగ్రెస్ పార్టీ లేనట్టు లెక్క గజ్వేల్ అని చెప్తున్నా. ఈరోజు గాంధీ భవన్కు మా గజ్వేల్ నుండి తూప్రాన్ మనోరాబాద్ మండల కార్యకర్తలము, నాయకులము, మా ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారు చేసే అక్రమాలు, ఆయన చేసే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అలాగే క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి గారిని కోరుదామని వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఇద్దామని వచ్చినాము. గత 10వ తారీఖు నాడు మా తూప్రాన్ మరియు మనోరాబాద్ మండలాలకు అధ్యక్షులుగా కరడుగట్టిన కాంగ్రెస్ వాదులను మహేష్ కుమార్ గౌడ్ నియమిస్తే మా ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారు మహేష్ కుమార్ గౌడి ఆదేశాలను ధిక్కరిస్తూ మా గజ్వేల్ నేను చెప్పిందే శాసనం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది నడవది, మహేష్ కుమార్ గౌడ్ నడవదు అన్న తరహాలు అతని వ్యక్తులను, అతనికి అడుగులకు మడుగులు వచ్చే వ్యక్తులను, టీఆర్ఎస్ నుండి వచ్చిన వ్యక్తులను ఈరోజు ప్రకటించుకున్నాడు. ఆయన సొంతగా ప్రకటించుకున్నాడు. ఏమన్నా ఎవడన్నా అక్కలున్నాడు, ఎవడన్నా పిసిసి అధ్యక్షుని వ్యతిరేకిస్తారా? అంటే ఆయనకు అంత అహంకారం పెరిగింది. ఎట్లా పెరిగింది? ఈ అక్రమాలు, ఈ పదవుల నామినేట్ పదవుల ఇన్ఛార్జి పదవి ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క నామినేటెడ్ పదవులను అమ్ముకొనడం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా అహంకారం పెరిగింది. అహంకారాన్ని అణచాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ నీ తాత జాగిరి కాదు నర్సారెడ్డి గారు. నువ్వు ఎక్కడనో, నీ చరిత్ర ఏంది? 2009లో మా సొంత డబ్బులతోని మేమందరం కలిసి డబ్బులు వేసుకొని ఎమ్మెల్యేగా చేసినాం. నువ్వు నీ సొంత డబ్బులతో గెలిచే 2009లో కూడా అది రాజశేఖర రెడ్డి పుణ్యాన మేము డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ రోజు నువ్వేం చేసినావు?
కాంగ్రెస్ పార్టీకి మోసం చేస్తూ రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు నువ్వు సపోర్ట్ చేయలేదా? ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ విషవృక్షాన్ని ఆ రోజు తుంచేస్తే మాకు ఈ బాధ తప్పేది. కానీ ఆ రోజు కూడా ఆయన ప్రోత్సహించింది. 2014లో ఏం చేసినావు నువ్వు? ఆ రోజు నువ్వు గట్టిగా పోటీ చేస్తే టీఆర్ఎస్ గెలిచేదా? అక్కడ ప్రతాప్ రెడ్డి గెలుస్తాడు, నా ఇజ్జత్ పోతుందని చెప్పి నువ్వు టీఆర్ఎస్తో కుమ్మక్కాయి టీఆర్ఎస్ను గెలిపించలేదా? ఆ రోజే నువ్వు గట్టిగా ఉంటే ఈరోజు కాంగ్రెస్ది గజ్వేల్ ఇప్పటికీ గజ్వేల్ కాంగ్రెస్ అడ్డా గజ్వేల్ ఉంటుండే. నువ్వు గట్టిగా ఉంటే నువ్వు లోపాయికొరి ఒప్పందాలతోని, హరీష్ రావు గారితో ఒప్పందాలతోని, టీఆర్ఎస్తో ఒప్పందాలతోని నువ్వు చేసే అక్రమాలను మా కార్యకర్తలు బయట పెడతారని చెప్పి కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తావు, బ్లాక్మెయిల్ చేస్తుంటావు. ఇప్పుడు వచ్చి నువ్వు ప్రొద్దున వచ్చి నువ్వు గరిగ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ కాదని చెప్తావా? మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదని చెప్తావా? గరిగ నరసింహారావు మీద గత 10 ఏళ్ల కొల్లే 4-5 కేసులు పెట్టిండు. కోర్టు కేసులో ఛార్జ్షీట్లు తెప్పించి చూపెట్టమంటావు? నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నువ్వు కాంగ్రెస్ వాదివి, నువ్వు కాంగ్రెస్ ఇన్ఛార్జి. గత 15 ఏళ్ళ నీ మీద ఒక్క కేసు అని అయిందా? టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిరా? నువ్వు టీఆర్ఎస్ గవర్నమెంట్కు అపోజిట్గా నువ్వు ఒక్క కేసు అన్న నీ మీద నమోదైందా? నువ్వు ఒక అసిటేషన్ అన్న చేసినావా టీఆర్ఎస్కి అపోజిట్గా? నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విషయాలు ముఖ్యంగా చెప్పాలంటే గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి, ఈయన కాలకల్ సర్పంచ్, నవ్య నాగరాజు గౌడ్ వీళ్ళ భార్య కాలకల్ సర్పంచ్. మొన్ననే చెప్పిండు మీరు వినొచ్చు కడిగినా అని. అంతా కడిగినా ఈయనకి ఇవ్వలే, ఎందుకంటే ఈయన పైసలు ఇవ్వలే. అన్నా నీకు సేవ చేసినా కదా అన్నాడు. ఈయనకి ఇవ్వలే, చెప్పిండు మొన్ననే కడిగినా అని. ఇంకేం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలను ఆదరిస్తావు చెప్పాలేమో నర్సారెడ్డి. ఇంకేం చేయాలి నేను? ఈయన మల్లారెడ్డి మనోహరాబాద్ మండల అధ్యక్షులు, కాలకల్ మాజీ సర్పంచ్. 20 లక్షలు ఇచ్చినా అని చెప్తుండు. మరి భాస్కర్ అన్న చెప్పినట్టు 70 లక్షలు ఉండాలి కదా నీకు ఇవ్వనీకి. మరి 20 లక్షలు నీకు సరిపోవా? ఇచ్చింది కదా 20 లక్షలు. అయితే శ్రీనివాస్ గౌడ్ని పాపం లద్దిపీలో శ్రీనివాస్ గౌడ్ అని పోయినా సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జడ్పీటీసీ పోటీ చేసి 50-60 లక్షలు ఒడగొట్టుకున్నావు. అలాంటి వ్యక్తి దగ్గర కూడా 10 లక్షలు తీసుకున్నావు నువ్వు. వైస్ చైర్మన్ ఇస్తాను, వైస్ చైర్మన్ 10 లక్షలు, 20 లక్షలు తీసుకున్నావు. అతని కూడా ఇవ్వకపోతుంది. నీకు ఇంకేం కావాలి? నీకేం చేయాలి? ఈరోజు చెప్తున్నాము, ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడిపిస్తున్నావు బిడ్డ. నీకు శాత కాదు. మేము మనోహరాబాద్ మండలంలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నువ్వు ఎప్పుడైనా చేసినావా? ఎక్కడైనా చేసినావా? ఎప్పుడైనా సస్తా 5,000 ఇచ్చినావా? ఏదైనా స్కూల్లో ఒక బుక్స్ ఇచ్చినావా? వాళ్ళ పెళ్ళిళ్ళకైతే ఏమైనా హెల్ప్ చేసినావా? నీకు స్థాయి లేదు, సంస్కారం కూడా లేదు. ఎందుకంటే ఓపెన్ ఛాలెంజ్ మొన్న కూడా చేసినా, ఇప్పుడు కూడా చేస్తున్నా. వరగల్ సరస్వతి అమ్మవారి గుడికి వస్తావా? నాచారం అమ్మవారి గుడికి వస్తావా? నేను కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీకే చేసినని తడి బట్టల మీద వచ్చి నేను ప్రమాణం చేస్తా. నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీకే చేసినని ప్రమాణం చేస్తావా? మొన్న కూడా అడిగిన, ఇప్పుడు కూడా అడుగుతున్నా. సర్పంచ్ ఎలక్షన్లో ఉండనివి, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉండని, ఎంపీ ఎలక్షన్లో ఉండని, నేను ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకే సపోర్ట్ చేసిన. నీలాగా నేను ద్రోహం చేసే వ్యక్తిని కాదు. నువ్వు ఆ రోజు రాత్రి కేసీఆర్ డబ్బులకు అమ్ముడు పోతే నేను మోసపోయిన వ్యక్తిని. నాకు అప్పుడున్న మాజీ మంత్రి హరీష్ రావు, నేను అడవిలో ఈ నర్సారెడ్డితో మోసం చేస్తున్నాను, నేను కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నానా? అడవిలోకి వచ్చింది హరీష్ రావు. మైపాల్ రెడ్డి, నువ్వు చాలా డబ్బులు లాస్ అయి ఉన్నావు, నీకు ఆ సహాయం చేస్తా, ఈ సహాయం చేస్తా అంటే నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాకు ముఖ్యం అని నేను చెప్పిన. 24 గంటలు గడవక ముందే నాకే ఫోన్ చేసి చేపించినావు. మైపాల్ కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేయాలి, ఎట్లా చేద్దామని ఇలా మాట్లాడిపిస్తున్నావు. ఎందుకు అమాయకులతోని? వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు? మన మున్సిపల్ ఎన్నికలలో ఎన్ని పైసలు ఇచ్చారు? ఖర్చు పెట్టినావు నువ్వు. పార్టీ ఇచ్చిన పైసలు కానీ, వాళ్ళు ఇచ్చిన పైసలు కానీ, మా సొంత డబ్బులతో సిద్దిపేటలో ఖర్చు పెడుతుంటే ఎందుకు వస్తలేవు? నువ్వు ఎందుకు అట్లా కోవటుగా మారినావు హరీష్ రావుకు? నీకు హరీష్ రావు డబ్బులే ముఖ్యమా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యం కాదా? చాలా పెద్ద చెప్పిపోతున్నావు. ఈడ డీసీసీ అంజనేయులు గౌడ్, ఆయన కరుడు కట్టిన కాంగ్రెస్ వాది, ఆయన దగ్గర ఆస్తులు లేవు. గజ్వెల్ నర్సారెడ్డి పెద్దనంట, ఆయనకు ఒకడు పెద్ద లేడటిగా. ఆయనకు మొత్తం ఆయననే కింగ్ మేకర్. నాకు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి కూడా నేను చెప్పినట్టు వినాలంట.
రేవంత్ రెడ్డి లేకపోతే ఈయన ఎక్కడ? రేవంత్ అన్న పాదయాత్ర చేసి కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తి రేవంత్ అన్న. అలాంటి వ్యక్తినే నాకు పెద్ద కాదంటున్నావు, ఇక నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతలేదు నర్సారెడ్డి. గజ్వేల్ తీసుకుపోయినాక 8 గంటలనే పోయి మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయిండు. ఈయన మనిషా ఏంది అసలు? మా గురించి మాట్లాడుతురు. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన బిడ్డ, కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసిన. ఏ గుళ్ళు అంటే ఆ గుళ్ళ తడిబట్ల మీద జొడతా అని చెప్తున్నా కదా. పుట్టినాను ఎందుకు మాట్లాడిపిస్తున్నావు? కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసిన. ఏ గుళ్ళు అంటే ఆ గుళ్ళ ప్రమాణం చేస్తా. ఎందుకు మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు? నువ్వు చేయలేవా? ఎలక్షన్ రెడ్డి ఇంట్లో ఏం చేసినావు నాకు తెలియదా? సోములు యాదవ్కు ఏనాదే చేసిన బిడ్డ నీ లెక్క. మేము పిచ్చోళ్ళం రాబాయి, పార్టీకి ద్రోహం చేస్తాం. అన్న తల్లి రాబాయి పార్టీ అంటే. పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులం కాదు. కాంగ్రెస్ పార్టీకే చేసినాం, కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కాంగ్రెస్ పార్టీ గురించి ఏదైనా చేస్తాం. ఇలా రేవంత్ అన్న ఎక్కడ పోయినా అభివృద్ధి, రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇండ్లు కానీ, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ ఎన్ని చేస్తుండు. నువ్వు అసలు పబ్లిక్ వివరిస్తున్నావా? మొన్న తూప్రాన్ మండల్ పిఎస్ఏ చైర్మన్ ఉండే బాలకృష్ణారెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఆయన ఈ నర్సారెడ్డికి ఫోన్ చేసిండు. అన్న ఇక్కడ ఒడ్లు కొంటలేరు, ఇవి చేస్తారు, నీకేం అవసరమా? కొంటారు, విక్తారు, నీకు అవసరమా అంటే తెల్లారా రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పార్టీకి. ఈయనది మొత్తం ఇదే, కాంగ్రెస్ పార్టీలో ఎవడు ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలి, కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలి.